అందరికీ నా పేరు సుజాత. గోవాలోని మోర్జిమ్, అంజునా, ఆరంబోల్ ఈ బీచ్ల్లో 2021-22 మధ్యలో అతిపెద్ద తారబంతులు వచ్చాయని అక్కడ వీటిని శుభ్రం చేసే అటవీ శాఖ వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ తీర బీచ్ల్లో 2 దశాబ్దాలుగా తారుబంతుల సమస్య తీవ్రమవుతున్నట్లు కూడా ఎన్ఐఓ విశ్రాంత శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. సాధారణంగా వర్షాకాలంలోనే ఇవి వస్తాయని, ఈసారి సెప్టెంబర్ తర్వాత కనిపించడం ప్రమాదానికి సంకేతమని భావిస్తున్నారు. దక్షిణార్ధగోళం నుంచి వచ్చే గాలులు భూమధ్యరేఖను దాటి మే, జూన్ నెలల్లో భారతదేశాన్ని తాకుతాయి. వాయు దిశలో మార్పుల కారణంగా కెరటాలు కూడా ప్రభావితం అవుతాయి. అందుకే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగి సముద్రంలోని చమురు తిట్టు ఇలా తారుబంతుల రూపంలో తీర ప్రాంతాలకు కొట్టుకొస్తుందని మరికొందరు శాస్త్రవేత్తలు విశ్లేషణ చేస్తున్నారు. సముద్ర ఉపరితలాలపై చమురు తిట్టు కొన్నిసార్లు సహజంగానే ఏర్పడుతుంది. కడలి అంతర్భాగంలో ఉండే కర్బన పదార్థాల నుంచి దీర్ఘకాలంలో కొంత ముడి చమురు ఏర్పడుతుంది. వివిధ వాతావరణ పరిస్థితులకు అది తెట్టు రూపంలో నీటి పైభాగానికి చేరుతుంది. చమురు రవాణా పైపు లైన్లు పగిలినప్పుడు, ముడి చమురు నిల్వ కేంద్రాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి వల్ల పెద్ద మొత్తంలోనే చమురు సముద్రం పాలు అవుతూ ఉంటుంది. దీన్ని వీలైనంత వరకు తక్కువగా చూపించేందుకే నౌకల యాజమాన్యాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రమాదాలు సముద్ర వాతావరణం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. దుష్పరిణామాలు మాత్రం అపారంగానే ఉంటాయి. ఈ ప్రమాదాలు సముద్ర జీవావరణం మీద చూపుతున్న దుష్పరిణామాలు మాత్రం అపారంగానే ఉంటున్నాయంట. తీర ప్రాంతాల్లో తిరిగే తాబేళ్ల మనుగడ, పునరుత్పత్తిని ఈ తారుబంతులు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సాగర తీరాల్లో సంచరించే కొన్ని పక్షి జాతులు సైతం ఈ చమురుతట్టు తారుబంతుల కారణంగా ముప్పు ఎదుర్కొంటున్నాయట. పొరపాటున వీటిపై వాలే పక్షులు ఆ తర్వాత మరి ఎగరడం కష్టమవుతోందట.